ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఆకాశము వాటి సర్వ సమూహాన్ని ప్రభా నీ వాక్కు చేత సృష్టించి నా సముద్రంలో ఉన్న జలములన్నిటినీ ఏకరాశిగా కూర్చగలిగే గొప్ప దేవుడు ప్రభా. నా మట్టి కటములైన మా జీవితాల్లో మీరు నీ జీవాత్మతో నింపినందుకై వందనాలు. అనేక పాపములు చేసి నా చచ్చిపోయిన స్థితిలో ఉంటే నీ కుమారుడైన యేసుక్రీస్తు వారిని పంపించి ఆయన తిరిగి లేచడం వలన మహిమ జీవం ఆయన మాకు కూడా అనుగ్రహించి ఆయన పునరుద్ధానపు శక్తిని, పునరుద్ధాన బలాన్ని మేము కూడా అనుభవించడానికి ప్రభా నేను నీతో మమ్మల్ని నేను వారసులుగా చేసినందుకై వందనాలు. నీ ప్రియ కుమారునితో పాటు ప్రభా మేము మహిమలో ఉండడానికి మీరు ఏర్పాటు చేసిన ఆలోచనను బట్టి వందనాలు ప్రభా. నేను ఈ జీవము ఈ శరీరంలో ఉన్నంత వరకు మేము ఈ లోకంలో ఉండేది ప్రభా. నేను ఒకరోజు ఈ జీవాన్ని శరీరాన్ని విడిచినప్పుడు మహిమ దేహంతో నా ప్రభా ఒకరోజు మేము కనిపిస్తామన్న శుభ నిరీక్షణ మాకు ఇచ్చినందుకై వందనాలు ప్రభా. ఈ సృష్టి మీది, సమస్తము నీ మాట చేత జరిగినవి, జరుగుతున్నాయి. సమస్త శక్తి ప్రభావం కలిగిన వాడు, నిన్నెవరు చూడలేరు ప్రభా, చూసి బ్రతకలేరు. అంత పరిశుద్ధుడవు, శక్తిమంతుడవు. ఆ మహిమ ఎదుట మేము దేవాన్ని చూసి బ్రతకలేనంత గొప్ప తేజస్సుతో నిన్న దేవుడవు. అలాంటి ఉన్నతమైన దేవుణ్ణి మేము ఆరాధించడానికి వచ్చాము. బలహీనమైన మా శరీరాల్లో బలమైన మీ ఆత్మను దయచేయండి. మీ శక్తిని, మీ ప్రభావాన్ని మాకు దయచేయండి. పరలోకంలో ఉన్న మిమ్మల్ని మా మధ్యలోకి తీసుకుని వచ్చి మా ముఖాముఖిగా ప్రభా ఈ సన్నిధిని మేము అనుభవించినట్టుగా ఈ మాటలు మేము విని నిన్ను ఎదురు పెట్టుకొని ప్రభా నేను గురించి మేము పాడినట్టుగా నేను నీ సన్నిధి ఆ యొక్క అనుభూతి మాకు దయచేయండి ప్రభా. ఈ సన్నిధిలో గడిపిన ఆ యొక్క మనస్ఫూర్తిగా గడిపిన ప్రభా ఆ యొక్క పరిశుద్ధాత్మ వాతావరణాన్ని మా మధ్యలో దయచేయండి దేవా. అన్ని విషయాల్లో తోడుగా ఉండి సమయం అంతా దీవెనకరంగా చేసి మా శరీరము, ఆత్మ, మనసు మొత్తం ప్రభా నీ వైపు చూస్తూ ప్రభా నిన్ను పాడి కొనియాడి ఈ మాటలు విని హృదయపూర్వకంగా ఆరాధించి మీరు ఇస్తున్న మాటలను తీసుకోవడానికి సహాయం చేయమని కోరుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పూజారుడా ప్రాణేశ్వరా ప్రణమిల్లెదని పాదాల చెంత పూజారుడా ప్రాణేశ్వరా ప్రణమిల్లెదని పాదాల చెంత యేసయ్యా నీ కృపతో నన్ను కాచితివే. యేసయ్యా నీ కృపతో నన్ను కాచితివే. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. పూజారుడా ప్రాణేశ్వరా ప్రణమిల్లెదని పాదాల చెంత నీ ముఖ కాంతియే నాకు జయమిచ్చెను.
నీ సన్నిధిలో నన్ను స్థిరపరచెను. నీ ముఖ కాంతియే నాకు జయమిచ్చెను. నీ సన్నిధిలో నన్ను స్థిరపరచెను. నీ నామము ఘనమైనది, నీ నామము ఘనమైనది. యేసయ్యా ఆరాధించెద నీ మహిమను. యేసయ్యా ఆరాధించెద నీ మహిమను. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. పూజార్హుడా ప్రాణేశ్వరా, ప్రణమిల్లెదని పాదాల చెంత. నీ వాత్సల్యమే నన్ను క్షమించెను. నీ వారసునిగా నన్ను చేసెను. నీ వాత్సల్యమే నన్ను క్షమించెను. నీ వారసునిగా చేసెనుగా. నీ ప్రేమను ప్రకటింతును, నీ ప్రేమను ప్రకటింతును. యేసయ్యా నీ కృపను నే తలపోయుచు. యేసయ్యా నీ కృపను నే తలపోయుచు. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. పూజార్హుడా ప్రాణేశ్వరా, ప్రణమిల్లెదని పాదాల చెంత. పూజార్హుడా ప్రాణేశ్వరా, ప్రణమిల్లెదని పాదాల చెంత. రాజుల రాజుగా నీవు రానుండగా, నిన్నెదుర్కొనగా నీ వేచి ఉండేదను. రాజుల రాజుగా నీవు రానుండగా, నిన్నెదుర్కొనగా నీ వేచి ఉండేదను. నీ రాజ్యము శాశ్వతమైనది, నీ రాజ్యము శాశ్వతమైనది. యేసయ్యా నిన్ను చేరగానే మైమరతును. యేసయ్యా నిన్ను చేరగానే మైమరతును. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. పూజార్హుడా ప్రాణేశ్వరా, ప్రణమిల్లెదని పాదాల చెంత. యేసయ్యా నీ కృపతో నన్ను కాచితివే. యేసయ్యా
నీ కృపతో నన్ను కాచితివే, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. నీ ముఖ కాంతియే నాకు జయమిచ్చెను, నీ సన్నిధిలో నన్ను స్థిరపరచెను. నీ ముఖ కాంతియే నాకు జయమిచ్చెను, నీ సన్నిధిలో నన్ను స్థిరపరచెను. నీ నామము ఘనమైనది, నీ నామము ఘనమైనది. యేసయ్యా ఆరాధించెద నీ మహిమను, యేసయ్యా ఆరాధించెద నీ మహిమను. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. పూజార్పుడా ప్రాణేశ్వరా ప్రణమిల్లెదని పాదాల చెంత, నీ వాత్సల్యమే నన్ను క్షమించెను, నీ వారసునిగా చేసెనుగా. నీ వాత్సల్యమే నన్ను క్షమించెను, నీ వారసునిగా చేసెనుగా. నీ ప్రేమను ప్రకటింతును, నీ ప్రేమను ప్రకటింతును. యేసయ్యా నీ కృపను నే తలపోయొచ్చు, యేసయ్యా నీ కృపను నే తలపోయొచ్చు. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. రాజుల రాజుగా నీవు రానుండగా, నిన్నెదుర్కొనగా నీ వేచి ఉండెదను. రాజుల రాజుగా నీవు రానుండగా, నిన్నెదుర్కొనగా నీ వేచి ఉండెదను. నీ రాజ్యము శాశ్వతమైనది, నీ రాజ్యము శాశ్వతమైనది. యేసయ్యా నిన్ను చేరగనే మై మరతును, యేసయ్యా నిన్ను చేరగనే మై మరతును. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. పూజార్పుడా ప్రాణేశ్వరా ప్రణమిల్లెదని పాదాల చెంత, యేసయ్యా నీ కృపతో నన్ను కాచితివే, యేసయ్యా నీ కృపతో నన్ను కాచితివే.
నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. పూజారుడా ప్రాణేశ్వర ప్రణమిల్లెదని పాదాల చెంత, ఆశ్చర్యాకరుడా అధిక స్తుతులకు పాత్రుడా, ఆరాధించెదను నిన్నే నా జీవితాంతము, ఆరాధించెదను నిన్నే నా జీవితాంతము. ఆశ్చర్యాకరుడా అధిక స్తుతులకు పాత్రుడా, ఆశ్చర్యాకరుడా అధిక స్తుతులకు పాత్రుడా, ఆరాధించెదను నిన్నే నా జీవితాంతం, ఆరాధించెదను నిన్నే నా జీవితాంతము. ఆశ్చర్యాకరుడా అధిక స్తుతులకు పాత్రుడా, ఆరాధించెదను ఆత్మస్వరూపుడా, అతిశయించెదను సిలువే నా విలువని, ఆరాధించెదను ఆత్మస్వరూపుడా, అతిశయించెదను సిలువే నా విలువని, నే చేరదీరెదను నీదు నీడలో, నే చేరదీరెదను నీదు నీడలో. ఆశ్చర్యాకరుడా అధిక స్తుతులకు పాత్రుడా, ఆరాధించెదను నిన్నే నా జీవితాంతము, ఆరాధించెదను నిన్నే నా జీవితాంతము. ఆశ్చర్యాకరుడా అధిక స్తుతులకు పాత్రుడా, మహిమ పరచెదను మహిమ స్వరూపుడా, ప్రాణాత్మ దేహములతో స్తుతియాగము చేయుచు మహిమ పరచెదను మహిమ స్వరూపుడా, ప్రాణాత్మ దేహములతో స్తుతియాగము చేయుచు
సర్వము నీ వలననే కలిగి ఉన్నవని, సర్వము నీ వలననే కలిగి ఉన్నవని. ఆశ్చర్యాకరుడా అధిక స్తుతులకు పాత్రుడా, ఆరాధించెదను నిన్నే నా జీవితాంతము, ఆరాధించెదను నిన్నే నా జీవితాంతము. ఆశ్చర్యకరుడా అధిక స్తుతులకు పాత్రుడా, సన్నతించెదను కీర్తనీయుడా, ఆర్భటించెదను ఉత్సాహగానములతో, సన్నతించెదను కీర్తనీయుడా, ఆర్భటించెదను ఉత్సాహగానములతో. తృప్తి పరచితివే మేలుతో నా హృదయమి, తృప్తి పరచితివే మేలుతో నా హృదయమి. ఆశ్చర్యకరుడా అధిక స్తుతులకు పాత్రుడా, ఆరాధించెదను నిన్నే నా జీవితాంతము, ఆరాధించెదను నిన్నే నా జీవితాంతము. ఆశ్చర్యకరుడా అధిక స్తుతులకు పాత్రుడా, ఆరాధించెదను ఆత్మస్వరూపుడా, అతిశయించెదను సిలువే నా విలువని, ఆరాధించెదను ఆత్మస్వరూపుడా, అతిశయించెదను సిలువే నా విలువని. నేసేదీరుదును ఈదు నీడలో, నేసేదీరుదును ఈదు నీడలో. ఆశ్చర్యకరుడా అధిక స్తుతులకు పాత్రుడా, మహిమ పరచెదను మహిమ స్వరూపుడా, ప్రాణాత్మ దేహములతో స్తుతియాగము చేయుచు, మహిమ పరచెదను మహిమ స్వరూపుడా, ప్రాణాత్మ దేహములతో స్తుతియాగము చేయుచు. సర్వము నీ వలననే కలిగి ఉన్నవని, సర్వము నీ వలననే కలిగి ఉన్నవని. ఆశ్చర్యకరుడా అధిక స్తుతులకు పాత్రుడా, సన్నతించెదను
చెదను కీర్తనీయుడా ఆర్భటించెదను ఉత్సాహగానములతో సన్నుతించెదను కీర్తనీయుడా ఆర్భటించెదను ఉత్సాహగానములతో తృప్తిపరచితివే మేలుతో నాదు తృప్తిపరచితివే మేలుతో నాదు ఆశ్చర్యకరుడా అధిక స్తుతులకు పాత్రుడా ఆరాధించెదను నిన్నే నా జీవితాంతము ఆరాధించెదను నిన్నే నా జీవితాంతము ఆశ్చర్యకరుడా అధిక స్తుతులకు పాత్రుడా ఆశ్చర్యకరుడా అధిక స్తుతులకు పాత్రుడా దేవుణ్ణి ఆరాధించడానికి వాక్యం కీర్తన గ్రంథము 18వ కీర్తన 28వ వచనాన్ని చదువుకుందాం. నా దీపము వెలిగించువాడు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన దేవానికి ఉన్నాను ఇంతవరకు ప్రభా మధ్యలో నిన్ను ప్రభా పెట్టుకొని నిన్ను గురించి హృదయపూర్వకంగా నాయన పాడుకోవడానికి ఇచ్చిన తలంపులను బట్టి ఉన్నాను. అదేవిధంగా నీ వాక్య తలంపులు మాకు దయచేయండి. నువ్వు ఎలాంటి దేవుడవో, ఏమై ఉన్న దేవుడవో, నువ్వు ఏది చేయగల దేవుడవో మాకు తెలియజేయి ప్రభా. అంత గొప్ప దేవుణ్ణి మనస్ఫూర్తిగా తెలుసుకొని హృదయపూర్వకంగా నేను ఆరాధించినట్టుగా మా హృదయాన్ని మీరే సిద్ధపరచమని, సమయాన్ని మాకు దీవెనకరంగా చేయమని యేసుక్రీస్తు వారి నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ 28వ వచనంలో చెప్తున్న మాట, నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను. పోయిన వారం మనం దావీదు మరి తన శత్రువుల చేతిలో నుంచి, మరి సమస్తమైన వాటిలో నుంచి, సౌలు చేతిలో నుంచి రక్షించినప్పుడు, విడిపించబడినప్పుడు రాసిన కీర్తన ఇది. అందులో దేవుడే సర్వమై ఉన్నాడు, అన్ని విధాలుగా, అన్ని రూపాల్లో. మరణకరమైన పరిస్థితుల్లో కూడా చుట్టుకున్నప్పుడు ప్రభావంతో దిగి వచ్చేవాడు. చలముల్లో మరి మునిగిపోతున్నప్పుడు చెయ్యి అందించేవాడు అని చెప్తూ ఇంకా కొన్ని విషయాలు చెప్తూ వచ్చాడు. దేవుడు ఎలాంటి దేవుడు అని. నా దీపము వెలిగించువాడు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయి. ఇక్కడ దావీదు చెప్తున్నాడు,
నా దీపాన్ని వెలిగించేవాడవు నీవే. నా దేవుడైన యెహోవా, చీకటిని నాకు వెలుగుగా చేయు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దేవుడు నా చీకటిని వెలుగుగా చేస్తాడు, నా దీపాన్ని వెలిగిస్తాడు అని చెప్తాడు. అంటే నా దీపం అసలు వెలగట్లేదు, నా దీపం అసలు మండట్లేదు, కానీ నా దీపాన్ని వెలిగించేది ఆయన. తర్వాత నా జీవితంలో వెలిగే లేదు, చీకటి. నా చీకటిని వెలుగుగా చేయి, చీకటిని నాకు వెలుగుగా చేయి. చీకటి అంటే మనకు తెలుసు, రాత్రిపూట చీకటి పడింది, చీకటిలో నడవడం కష్టం, చీకటిలో పనిచేయడం కష్టం, చీకటిలో ముందుకెళ్ళడం కూడా కష్టం. కొన్నిసార్లు చీకటిలో మనకు లైట్లు లేకపోయినా, దీపాలు లేకపోతే అది ఇంకా కష్టం. ఇక్కడ సందర్భం ఏం చెప్తున్నాడంటే, జీవితం కొన్నిసార్లు చీకటిగా మారింది, ఏం కనిపించదు, ఏమి వినిపించదు. కరెంటు పోతే రాత్రి వేళ మనము వచ్చేంత వరకు ఎలా ఎదురు చూస్తామో, అలాగే జీవితంలో కొన్నిసార్లు కరెంటు పోయింది, వెలుగు పోయింది, కొన్నిసార్లు ఆరిపోతాం, కొన్నిసార్లు మన మంట ఆరిపివేయబడుతుంది. చీకటిలో ఏం అర్థం కాదు, చీకటిలో మన మనస్సు ఆందోళన చెందుతుంది, చీకటి జీవితాన్ని తట్టుకోవడం కష్టం. చీకటి గుండా వెళ్తున్నప్పుడు ఏది ఎక్కడుందో తెలియదు, ఎటు వెళ్ళాలో తెలియదు. వెలుగు వచ్చేంత వరకు మనం కనిపెడతాం. అన్నం తినాలన్నా వెలుగు రావాలి, స్నానం చేయాలన్నా వెలుగు రావాలి, ఏదన్నా పని చేయాలన్నా వెలుగు రావాలి. అయితే అలాగే మన జీవితం కొన్నిసార్లు ఏదన్నా నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళాలన్నా, ఏదన్నా పని చేయాలన్నా, ఆ చీకటిగా ఉన్నప్పుడు ఏం అర్థం కాదు, చీకటిగా ఉన్నప్పుడు ఏం తెలియదు, చీకటిగా ఉన్నప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఆ సందర్భంలో దావీదు చెప్తున్న మాట, అలా చీకటిలో ఉన్నప్పుడు మన దీపాన్ని వెలిగించేవాడు. ఇప్పుడంటే కరెంట్ వచ్చింది, అప్పుడంటే దీపాలే కాబట్టి మన దీపము వెలిగించేవాడు, చీకటిలో మనకు వెలిగించేవాడు. తర్వాత చీకటిని వెలుగుగా చేస్తాడు. అలాంటి టైంలో ఒక దీపం వెలిగితే మనకు కొంచెం వెలుగు వచ్చి మనం ముందుకెళ్తాం. అలాగే ఆ చీకటినే వెలుగుగా చేయగలవాడు. ఆ చీకటి జీవితాన్ని, ఆ చీకటి క్షణాన్ని, ఎక్కడైతే చీకటి అనుభవించామో అదే పరిస్థితిని వెలుగుగా చేయవాడు. దేవుడు ఎంతో గొప్పవాడు. నా దేవుడైన యెహోవా, చీకటిని నాకు వెలుగుగా చేయను, చీకటిని నాకు వెలుగుగా చేయను. ఈరోజు మనం దేవుని ఎందుకు ఆరాధించాలంటే, దేవుడు మన జీవితాల్లో ఉన్న చీకటిని వెలుగుగా చేయు. దేవుడు మన జీవితంలో ఉన్న చీకటికరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, చీకటి ఆవరించినప్పుడు, మనసుకు ఆవరించిన చీకటి, శరీరానికి ఆవరించిన చీకటి, కుటుంబంలో జీవితంలో ఆవరించిన చీకటి, పనుల్లో ఆవరించిన చీకటి, చీకటిని వెలుగుగా చేసేవాడు, చీకటిలో మనకు దీపాన్ని వెలిగించేవాడు. ఇక్కడ చీకటి గుండా వెళ్ళమని చెప్పట్లేదు, చీకటి రాదు అని చెప్పట్లేదు, చీకటి అనుభవించము అని చెప్పట్లేదు. చీకటిలో వెళ్తాం, కానీ అదే చీకటి వెలుగుగా మారుతుంది. చీకటిలో మనకు ఒక దీపాన్ని వెలిగించేవాడు. ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు. అందుకే చీకటికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, చీకటి జీవితాన్ని, హృదయాన్ని ఆవరించినప్పుడు, అదే చీకటిని, మన ఆలోచనలో వచ్చిన చీకటి, మన మనసులో వచ్చిన చీకటి, జీవితంలో వచ్చిన చీకటిని
ఆయన వెలుగుగా మార్చేవాడు, ఆ చీకటిలో నడవడానికి మనకు ఒక దీపాన్ని వెలిగించేవాడు. అదే ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత ఇంకొక మాట ఏం చెప్తున్నాడంటే, నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయం వలన ప్రాకారము దాటుదును. దేవుడు యథార్థవంతుడు, యెహోవాకు నిర్మలము. తన శరణు చొచ్చు వారందరికీ ఆయన కేడము. యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దేవుని సహాయము, దేవుని సహాయం వలన నేను ప్రాకారాన్ని దాటుతా, దేవుని సహాయం వలన నేను సైన్యాన్ని జయిస్తా. అంటే దేవుడు నాకు సహాయం చేస్తే నా ముందున్న సైన్యాన్ని నేను జయిస్తా. దేవుని సహాయం నాకుంటే ప్రాకారాలు దాటు. దావీదు అనుభవంలో నేర్చుకున్న మాట, దేవుని సహాయం ఒకటి ఉంటది, దేవుని హెల్ప్ ఒకటి ఉంటది, దేవుని యొక్క సహాయం చేసే తత్వం ఒకటి ఉంటది. అది దేవుని సహాయం ఎప్పుడైతే వచ్చిందో సైన్యాలను జయిస్తాం. దేవుని సహాయం వస్తే పెద్ద పెద్ద ప్రాకారాలను కూడా దాటిపోతాం. అంటే సహాయం చేసే దేవుడు, దేవుని సహాయం వలన సైన్యాన్ని, ప్రాకారాలని జయించి దాటగలిగే శక్తి వస్తుంది. అదే ఇక్కడ చెప్తున్నాను. కొన్నిసార్లు మనకు కొంతమంది సహాయం అవసరమైంది, కొంతమంది హెల్ప్ అవసరమైంది, కొన్ని విషయాల్లో మనము సహాయం తీసుకోవాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో మనం వెళ్తున్నప్పుడు మనుషుల నుంచి వచ్చిన సహాయము కొంతవరకు మనకు సహాయపడితే, మనుషుల నుంచి వచ్చిన హెల్ప్ మనకు ముందుకెళ్ళడానికి సహాయపడితే, దేవుని నుంచి వచ్చే సహాయము, దేవుని వలన కలిగే సహాయము, అవతల ఎంత సైన్యం ఉన్నా, అవతల ఎంత పెద్ద పెద్ద ప్రాకారాలు దిట్టంగా ఎదురు నిలబడి ఉన్నా వాటిని జయిస్తాను, వాటిని దాటుతాను. మన చుట్టూ పోలీసు వాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళని దాటుకొని పోలేము. మన చుట్టూ పెద్ద గోడ ఉంటే దాన్ని ఎక్కి అవతలికి వెళ్ళలేము. అలాగే దేవుని సహాయం మనకు వచ్చినప్పుడు ఆ సైన్యము, ఆ పోలీసులు ఎంతమంది ఉన్నా, ఆర్మీ వాళ్ళు ఎంతమంది ఉన్నా, ఆ సైన్యాన్ని జయిస్తూ ముందుకెళ్తాం. అవి ఎంత పెద్ద పెద్ద ప్రాకారపు గోడలైనా దాటుకొని ముందుకెళ్తాం. ఇక్కడ శరీరపరంగా చెప్పట్లేదు, దావీదైతే శరీరపరంగానే అనుభవించాడు. వేల సైన్యాన్ని ఎదుర్కోవాల్సి వచ్చేది, ప్రాకారాలు దాటాల్సి వచ్చేది. ఇప్పుడు మనం సైన్యము ఎక్కడో వచ్చి ఉండదు, మన మనసులోనే పెద్ద పెద్ద సైన్యం వచ్చి నిలబడింది. ముందుకెళ్ళకుండా, దాటకుండా, ఒక పరిస్థితి వచ్చి నిలబడింది, దాన్ని దాటలేము. ఒక ఇబ్బంది వచ్చి నిలబడింది, దాన్ని దాటలేము. కొన్ని అనారోగ్య పరిస్థితులు వచ్చి నిలబడితే దాన్ని దాటలేము. కొన్ని అవమానాలు వచ్చి నిలబడితే దాన్ని దాటలేము. కొన్ని ఆటంకాలు వచ్చి నిలబడతాయి, దాటలేము. ఇప్పుడు సైన్యము, ఇప్పుడు ప్రాకారాలు మనం అడ్డగించేవి మన మనసులో ఉండేవి, మన మనసులో, మన జీవితంలో కలిగేవి, జీవితం గుండా వెళ్తున్నప్పుడు నిలిచేవి. అదే దేవుని సహాయం ఉంటే ఆటంకాలను దాటుతాం, పెద్ద పెద్ద అవరోధాలను దాటుతాం, పెద్ద పెద్ద కష్టాలను దాటుతాం, పెద్ద పెద్ద కన్నీళ్లు దాటుతాం, పెద్ద పెద్ద నష్టములను దాటుతాం, పెద్ద పెద్ద సైన్యాలను, ప్రాకారాలను దేవుని సహాయం వల్ల దాటుకుంటూ వెళ్ళినట్టుగా దేవుని సహాయం అంటే లోకంలో మనకి ఎదురయ్యే ప్రతిదీ దాటుతాం. లోకంలో, జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఎదురయ్యే ప్రతిదీ మనము జయించుకుంటూ వెళ్తాం. అక్కడ ఓడిపోకుండా, అక్కడ చనిపోకుండా, అక్కడ వెనుతిరగకుండా ముందుకు మనం వెళ్ళడానికి దేవుని సహాయం మనకు తోడవుతుంది. అదే చెప్తున్నాను దావీదు, దేవుని సహాయం వల్ల నా ముందున్న సైన్యాన్ని జయిస్తా,
దేవుని సహాయం వలన నేను ప్రాకారాలు దాటుతాను. రోజు మనకు అలాంటి దేవుడు ఉన్నాడు. తన సహాయం చేత మన జీవితాన్ని ఆయా పరిస్థితులను దాటించేవాడు, ఆయా ఇబ్బందులను దాటించేవాడు, ఆ యొక్క పరిస్థితుల్లో దేవుని సహాయం వలన బ్రతికి జీవించడానికి ఆశలు కలిగించేవాడు, అవరోధాలను దాటించేవాడు, అనేకపరమైన ఆలోచనలు కలిగే పోరాటాలను దాటించేవాడు. దేవుని సహాయం మనకుంటే అవి ఎలాంటివైనా మన ఎదురు నిలిచి మనల్ని కృంగదీసి మనం చంపడానికి చూస్తే ఎలాంటి పరిస్థితులైనా ఎలాంటి ఇబ్బందులైనా దేవుని సహాయం ఉంటే వాటిని మనం జయిస్తాం, వాటిని అదే చెప్తున్నాను, వాటిని మనం జయిస్తాం, వాటిని మనం జీవితంలో ఎదురయ్యే ప్రతిదాన్ని మనం దాటుతాం. జీవితంలో మనకు నిలబడి ఎదురులో ఎంత సైన్యం మనం ముందున్నాం దాటుతాం. దేవుని సహాయం మనకు ఉంటే. అదే ఇక్కడ చెప్తున్నాడు, దేవుడు తన సహాయము చేత మనల్ని దాటించేవాడు, మనల్ని జయించే వారిగా సిద్ధం చేసేవాడు. తర్వాత ఇంకేం చెప్తున్నాడంటే 32వ వచనం, నాకు బలము ధరింప చేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే, ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు, నా చేతులకు యుద్ధము నేర్పువాడు ఆయనే, నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును, నీ రక్షణ చేయడమును నీవు నాకు అందించుచున్నావు, నీ కుడి చేయి నన్ను ఆదుకొనెను, నీ సాత్వికం నన్ను గొప్ప చేసెను, నా పాదములకు చోటు విశాలపరిచితివి, నా చీల మండలు వెనకలేదు, నా శత్రువులను తరింపట్టుకొందును, వారిని నశింప చేసే వరకు నేను వెనుతిరగను, వారు నా పాదముల కింద పడుదురు, వారు లేవకపోవునట్లు నేను వారిని అణగదొక్కుదును, యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింప చేసేదివి, నా మీదికి లేచిన వారిని నా కింద అణచివేసేదివి, నా శత్రువులను నువ్వు వెనుకకు మల్ల చేసేదివి, నన్ను ద్వేషించే వారిని నేను నిర్మూలము చేసేదివి. ఈ వచనాలన్నింటిలో ఒకటే చెప్తున్నాడు, 32లో చెప్తున్నాడు, నాకు బలము ధరింప చేయువాడు ఆయనే. తర్వాత 39లో కూడా, యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసింది. నాకు బలము ధరింప చేయువాడు ఆయనే. మనము షర్టు డ్రెస్సు ధరించుకుంటాం, అంటే వేసుకుంటాం. దావీదు అంటున్నాడు, నాకు బలాన్ని ధరింపజేస్తాడు ఆయన. 39లో ఏమంటున్నాడంటే, యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసేదివి, నీవు నాకు బలం ధరింపజేసేది వల్ల నీవు నన్ను బలము ధరింపజేసి, నీవు నన్ను బలము ధరింపజేస్తేవి అంటే ఏంటిది? అర్థం కాదు. నీవు నాకు బలము ధరింపజేసేది వల్ల నీవు నన్ను బలము ధరింపజేసేది అంటే దేవుడు బలాన్ని ధరింపజేసేవాడు. కొన్నిసార్లు దేవుడే బలముగా మనకు ధరింపజేయవాడు. ధరింపజేసేవాడు అంటే ఒకటి తీసుకొచ్చి మనకు తొడిగేవాడు. అదే ఆయనే నీవు నన్ను బలము ధరింపజేస్తూ అంటే ఆయనే మనకు బలముగా మన మీదికి రావడం, లేకపోతే మనల్ని ఆవరించడం, మన మీదికి వచ్చి మనల్ని నింపడం. వేరే బలాన్ని ఇవ్వడం ఒక ఎత్తు అయితే, బలములాగా మారి మనల్ని ఆయన ధరింపచేయడం. అదే చెప్తున్నాడు 32లో ఏం చెప్తున్నా అంటే బలాన్ని ధరింపజేసావని చెప్తున్నాడు. 39లో ఏమంటున్నా అంటే నీవే నన్ను బలము ధరింపజేసింది, అంటే నువ్వే నాకు బలంగా మారితివి, నువ్వే బలములాగా నాకు నా వస్త్రాలలాగా నువ్వే మారావు అని చెప్తున్నాడు. దానివల్ల సైన్యాన్ని జయించా, దానివల్ల ప్రతిదాన్ని శత్రువులను జయించా, ప్రతిదాన్ని ఎదుర్కొన్నాను అని చెప్తున్నాడు. ఇక్కడ ఇంకా దావీదు ఒక మంచి విషయాన్ని మనకి ఏం చెప్తున్నాడంటే,
దేవుడు బలాన్ని ఇచ్చేవాడు, కొన్నిసార్లు దేవుడు బలంగా మనల్ని ఆవరించేవాడు. బలాన్ని ఇచ్చేవాడు ఒక యాంగిల్లో అయితే, కొన్నిసార్లు బలంగా మన మీదకి దిగొచ్చి మనల్ని ఆవరించేవాడు. అందుకే పాత నిబంధనలు మనం చూసినప్పుడు దేవుని ఆత్మ బలంగా వాళ్ళ మీదకి వచ్చినప్పుడు సంసోను ఒక గాడిద ముక్క తీసుకొని 1000 మందిని చంపాడు. గిద్యోను మీదకి దేవుని ఆత్మ వచ్చినప్పుడు 1000 మందిని యుద్ధంలో జయించాడు. ఒక దేవుని ఆత్మ ఒక వ్యక్తి మీదకి వచ్చినప్పుడు బలం వచ్చింది, పవర్ వచ్చింది, శక్తి వచ్చింది. ఇక్కడ దేవుడే ఒక వ్యక్తి మీదకి వచ్చినప్పుడు, దేవుడే ఒక వ్యక్తిలోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా బలం వచ్చింది. అందుకే ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు పైనుంచి దిగొచ్చినప్పుడు వాళ్ళందరూ వణికారు, భయపడ్డారు. పరిశుద్ధాత్మ శక్తి పేతురు మీదకి వచ్చినప్పుడు బలంగా మాట్లాడగలిగాడు. ఇప్పుడు దేవుడు మనలోకి ఎలా వస్తాడంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు శరీరం లేదు, యేసుక్రీస్తు శరీరం లాగా వచ్చాడు, తిరిగి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆత్మ దేవుడిగా మన మధ్యలో ఉన్నాడు. ఆత్మ అంటే ఎవరిలోకైనా రాగలడు, ఎవరిలోనైనా ఉండగలడు. దేవుడు మనకు బలం ఇచ్చేవాడు, బలములాగా మనల్ని ధరించుకునేవాడు, మన మీదకి వచ్చి వాలేవాడు. అందుకే యేసుప్రభు బాప్తిసం తీసుకుని వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ వచ్చి ఆయన మీద వాలింది. అలాగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు బలాన్ని ఇచ్చేవాడు, తర్వాత బలముగా మనల్ని ఆవరించేవాడు. అంటే ఒక వస్త్రం లాగా, బలము అనే ఒక వస్త్రం లాగా మనం చుట్టుకునేవాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు బలాన్ని ఇచ్చినప్పుడు, ఆ రోజైతే ఖడ్గాలతో చంపారు, జైళ్ళల్లో వేశారు, చర్మాల్లో కట్టి ఎండలో వేస్తే అది బిగించుకొని చచ్చిపోయేవారు. తర్వాత ఎంతో మందిని పారిపోయేటట్టుగా పల్లెలతో పొడిచారు. ఇవన్నీ వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తితో తట్టుకోగలిగారు. నూనెలో వేశారు, జైళ్ళల్లో వేశారు, గ్రౌండ్ లో వేసి సింహాలను వదిలేవాళ్ళు. ఆ సింహాలు వాళ్ళను ఎముకలతో సహా విరిచి తినేవి, తారు పోసి మరి నిప్పట్టించేవాళ్ళు. ఆ రోజు సంఘము పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ బలము, పునరుద్ధాన బలము వాళ్ళకుంది. అందుకనే లోకంలో అనుభవిస్తున్న ప్రతి శ్రమను, ప్రతి కష్టాన్ని, చివరికి రాళ్లతో కొడుతున్నా, చంపుతున్నా, వాళ్ళు మరణం వరకు వెనక్కి తగ్గలేదు. అన్ని బాధల్లో, అన్ని శ్రమల్లో ప్రాణాలు పోతున్నా కూడా వాళ్ళు దేవుని వదిలిపెట్టలేదు, దేవునిలో ఉన్న భక్తిని వదిలిపెట్టలేదు. కారణం దేవుని బలం ఉంది వాళ్ళకి. దేవుని బలం ఉంది, దేవుడే బలంగా వారిని నింపాడు, వాళ్ళలోకి వచ్చాడు, వాళ్ళని ఆవరించాడు. అదే ఇక్కడ దావీదు చెప్తున్నాడు, దేవుడు నాకు బలం ఇచ్చేవాడు, దేవుడే నన్ను బలం ధరింపజేసేవాడు. బలంలాగా దేవుడే నా మీదకి వచ్చి ఒక శక్తి వేసుకున్నట్టుగా దేవుడే మనల్ని ఆవరించేవాడు అని చెప్తున్నాడు. నిజంగా మన జీవితంలో కూడా కొన్నిసార్లు మన బలం సరిపోదు, మన జ్ఞానం సరిపోదు. దేవుని శక్తి చాలా పవర్, పరిశుద్ధాత్మ శక్తి చాలా పవర్, పునరుద్ధాన శక్తి చాలా పవర్. దాని వల్ల మన శత్రువులు ఏవైనా, మన పరిస్థితులు ఏవైనా, మనము వెళ్తున్నప్పుడు ఎదురయ్యే ఆటంకాలు ఏవైనా ఆ దేవుని బలం వలన, ఆ దేవుడు మనకు బలంగా మారితే వాటన్నిట్లో మనం జయిస్తాము. దేవుడే మనకు బలంగా మారతాడు, దేవుడే మన మీదకి దిగి వస్తాడు ఒక బలంలాగా అని చెప్తున్నాడు. అందుకే ఆ రోజు వాళ్ళ ఆస్తులు, భూములు అమ్మేశారు. లోకల పేరు, ప్రఖ్యాతులు, పదవులు వాళ్ళకి లేకపోయినా దేవుని బలం ఉన్నది, వాళ్ళకి పరిశుద్ధాత్మ బలం ఉంది. ఈరోజు మన బలము మన యొక్క డబ్బు, ఆస్తి, మన హోదా, బిజినెస్, జాబ్, జనాలు వృత్తి కాదు. దేవుడే మన బలం. దేవుడే మనను ఒక వ్యక్తి మీద దేవుడు దిగి వచ్చినప్పుడు, ఒక వ్యక్తిని దేవుడు ధరించుకున్నప్పుడు ఆ వ్యక్తికి వచ్చే బలం వేరు. ఆ వ్యక్తి జీవితంలో ఎదురయ్యే ప్రతి దాన్ని కూడా సంతోషంగా దాటుకుంటూ వెళ్తాడు, సంతోషంగా మరి జయించుకుంటూ వెళ్తారు. చివరికి ఖడ్గము, కరువు, శ్రమ, దుఃఖము, వేదన ఏవైనా కూడా మరణం వరకు కూడా ఆ బలముతోనే జయిస్తారు. ఈరోజు మన జీవితాల్లో కూడా అలాంటి బలాన్ని
మన జీవితంలో అవసరమైన ప్రతిసారి మనకి ఇవ్వగలిగిన వాడు, మన జీవితంలో కావలసిన ప్రతిసారి మనల్ని వచ్చి ఆవరించేవాడు, మనల్ని నింపేవాడు. అదే ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత ఇంకా చివరిగా ఒక మాట చూద్దాం. 46వ వచనం నుంచి, యెహోవా జీవము గలవాడు, ఆయన ఆశ్రయదుర్గమైన వాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతి నొందునుగాక. ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయువాడు, జనములను నాకు లోబర్చువాడు ఆయనే. ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించి నా మీదికి లేచు వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. బలత్కారం చేయి మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. ఇక్కడ దావీదు దేవుని గురించి చెప్తున్న మాట ఏంటంటే, ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయవాడు, జనములను నాకు లోబర్చేవాడు ఆయనే. అంటే నా కోసం నేను వెళ్ళి ఎవరి మీద ప్రతిదండన చేయాల్సిన అవసరం లేదు, నేను వెళ్ళి పగ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. నా నిమిత్తము ఆయన ప్రతిదండన చేస్తాడు, నాకు జనాలు లోబడేటట్లు ఆయన చేస్తాడు. అంటే నా పక్షాన దేవుడు జనాలను నాకు లోబడేటట్టు చేయగలడు, నా పక్షాన దేవుడు జనాలకి ప్రతిదండన చేయగలడు. దావీదు నేర్చుకున్న గొప్ప అనుభవం ఇది. అందుకే సౌలు ఎన్నోసార్లు దావీదు చంపాలనుకుంటాడు. ఒకసారి దావీదుకే సౌలు దొరికాడు, చంపే అవకాశం. పక్కన వాళ్ళు చంపయ్యా, దొరికాడు, ఇంత బాధ, ఒక్కసారి చంపేస్తే అయిపోద్ది అన్నాడు. కానీ నేను చంపను. ఇంకొక సందర్భంలో ఒకడు తిరుగుతా ఉంటే దావీదు పక్కన వ్యక్తి చెప్పాడు, దావీదును సెలవు ఇవ్వని వెళ్ళి చంపుతానంటాడు. షిమి అనే ఒక వ్యక్తిని. వద్దు వద్దు అంటాడు. దేవుడే అతన్ని తిట్టడానికి అనుమతిస్తే మీరు వెళ్ళి ఎందుకు చంపుతారని చెప్పి. అంటే జనాలు తిడితే అది దేవుడు చూసుకుంటాడని వదిలేసేవాడు, మీరు వెళ్ళి ఏం చేయొద్దని. జనాలకు తన చేతికి దొరికారు తన శత్రువులు, వద్దు అని వదిలేశాడు. అంటే దావీదు ప్రతీకారం గాని, దావీదు ప్రతిదండన గాని ఒక మనిషికి చేయదలుచుకునేవాడు కాదు. ఎందుకంటే దావీదు నమ్మిన సూత్రం, నా కోసము ఆయన ప్రతిదండన చేయవాడు, నాకు జనాలను ఆయన లోబడేటట్టు చేసేవాడు. దావీదు రాజుగా చేసినప్పుడు జనాలందరూ దావీదు దగ్గరికి వచ్చి దావీదును రాజుగా చేసుకున్నాడు. అంటే జనాలు ఒక వ్యక్తి లోబడాలన్నా దేవుడే చేయాలి, జనాల విషయంలో ప్రతిదండనైనా దేవుడే చేయాలి. దేవుడు అనుమతిస్తేనే జనాలు మనం ద్వేషిస్తారు, తిడతారు. దేవుడు మన విషయంలో జనాలకు ప్రతిదండన చేస్తాడు, మనము మరి మౌనంగా ఉండాలి. దేవుడే ఆ జనాల విషయంలో ప్రతిదండన చేయగలడు, దేవుడే ఆ జనాలను లోపరచగలడు అని జనాల విషయంలో ఎలాగా దేవుడు సహాయం చేస్తాడో ఇక్కడ చెప్తున్నాడు. మనం వెళ్ళి ప్రతిదండన చేయాల్సిన అవసరం లేదు, మనం వెళ్ళి ఏదో చెప్పి మనకు లోపడేటట్టు చేయాల్సిన అవసరం లేదు. దేవుడే మనకు జనాలను లోపరుస్తాడు, దేవుడే మన కోసము ప్రతిదండన వాళ్ళకు చేస్తాడు. అందుకే దావీదు జీవితంలో తను పగ తీర్చుకోవడానికి కానీ, తను వెళ్ళి ప్రతీకారం చేయడానికి కానీ ఎక్కడ సాహసించాల. అందుకే దావీదు ఎన్నోసార్లు వెనక్కి తగ్గేవాడు, దేవుడు చూసుకుంటాడని వదిలేసేవాడు. తిడుతున్నా లేకపోతే చంపడానికి లేచిన సొంత కొడుకు లేచినా కూడా పారిపోయాడు తప్ప యుద్ధానికి వెళ్ళలేదు. ఇలాగా ఆయా పరిస్థితుల్లో జనాల మీదకి ఎప్పుడు వెళ్ళలేదు. దేవుడు చేస్తాడు నా విషయంలో ప్రతిదండన జనాలకి, దేవుడే వాళ్ళని తీసుకొచ్చి నాకు లోపడేటట్టు చేస్తాడు అని దేవుని విషయంలో, జనాల విషయంలో దేవుడు ఎలా హెల్ప్ చేస్తాడో ఇక చెప్తున్నాను. అందుకే ఆశ్రయదుర్గమైన వాడు, నా రక్షణకర్త ఆయన స్తుతినందును కాక, ఆయన జీవం గలవాడు, ఆయన గురించి నేను గానం చేస్తా, కనపరుస్తా. ఎందుకంటే ఆయన దావీదుకు అతని సంతానానికి నిత్యము కనికరం చూపించేవాడు అని ఈ కీర్తన ముగించారు. ఈ విధంగా మన చీకటి జీవితంలో వెలుగు నింపేవాడు,
మనకు సహాయాన్ని పంపించి మనల్ని దాటించేవాడు, మనకు బలం ఇచ్చేవాడు, బలములాగా మనల్ని ధరించేవాడు, జనాల విషయంలో ప్రతిదండన చేసి జనాలను మనకు లోపరిచేవాడు. కాబట్టి ఇలాంటి గొప్ప దేవుడు ఈరోజు మనకున్నాడు. కాబట్టి మాటను బట్టి 10 నిమిషాలు దేవుని ఆరాధన చేద్దాం. ఆ రోజు దావీదుకు సహాయపడిన ఆ దేవుడే, దావీదు చీకటి బ్రతుకులో వెలుగు నింపిన ఆ దేవుడే, దావీదుకు బలముగా మారి దావీదును ఆవరించిన వాడు, దావీదు పక్షాన జనములతో పోరాడి జనాల విషయంలో ప్రతిదండన చేసి అదే జనాలను దావీదు కింద మరి లోబడేటట్టు చేసిన వాడు. అందుకే ఆయన స్తుతించదగిన వాడు, పూజించదగిన వాడు, ఘనతకు అర్హత ఉన్నవాడు. ఈరోజు మనము ఆరాధించడానికి వచ్చిన దేవుడు, ఈరోజు మన చీకటి జీవితంలో వెలిగించేవాడు, చీకటిలో ఉన్నప్పుడు మనకు ఒక దీపంలాగా మారేవాడు. ఏ చీకటిలో ఉన్నామో అదే చీకటిని వెలుగులాగా నింపేవాడు. దేవుడే మనం బలంగా మారేవాడు, దేవుడే మనకు బలం ఇచ్చేవాడు. ప్రేమ కలిగిన ఆయనకి వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఒక వ్యక్తి జీవితంలో ఎలా మీరు చేయగలరో కొన్ని విషయాలు మా ముందుకు తీసుకొచ్చినందుకు వందనాలు ప్రభా. దేవా, మా దీపాలను వెలిగించేవాడు కొన్నిసార్లు ఆరిపోయి ప్రభా, నూనె లేక దీపము కొట్టుమిట్లాడి చీకట్లో ఆరిపోయినప్పుడు, గాలికి ఆరిపోయినప్పుడు, ఎన్నో పరిస్థితులకు ఆ జీవితాలు ఆరిపోయినప్పుడు, వెలుగుపోయి చీకటి ఆవరించినప్పుడు కారు చీకటిలో మాకు వెలుగుగా ఉండేవాడు, చీకటిలో మాకు దీపాన్ని వెలిగించేవాడు. రోజు మా జీవితాల్లో అలాంటి చీకటి రోజుల్లో, చీకటి కొండ వెళ్తున్న సంవత్సరాల్లో, రోజుల్లో, నెలల్లో దేవా మాకు వెలుగు నింపే దేవుడుగా, వెలుగు నింపుతారు నా ఆశను కలిగించే దేవుడుగా మీరు ఉన్నందుకే వందనాలు ప్రభా. అంతేకాకుండా ప్రభా, మా సైన్యాలను, మా ముందున్న ప్రాకారాలను దాటించగలిగే శక్తి నీ సహాయం ప్రభా, నీ సహాయం. కొన్నిసార్లు నీ సహాయం లేకపోతే ఏమీ చేయలేము. అందుకే మీకు వేరుగా ఉండి మేము ఏమీ చేయలేమన్నాం దేవా. మీరు లేకుండా ఏమీ చేయలేము. వీ కెన్ డూ నథింగ్ ప్రభా వితౌట్ యూ ప్రభా. నీ గురించి నువ్వు లేకుండా ఏమీ చేయలేము. అదే నీ సహాయంతోనైతే ఎలాంటి పరిస్థితులైనా దాటగలం దేవా. కన్నీళ్ళను దాటగలం ప్రభా, ఆటంకాలను దాటగలం, అవమానాలను దాటగలం, నిరాశలను దాటగలం ప్రభా, పోరాటాలను దాటగలము దేవా. నీ సహాయం ఉంటే జీవితంలో అగ్నిగుండాలను దాటగలం, చెరసాలను దాటగలం, సంఖ్యలను దాటగలం ప్రభా. నీ సహాయం ఎంతో గొప్పది ప్రభా. ఎంతో మంది భక్తులకి నీ సహాయం ఇచ్చి వాళ్ళని దాటించారు ప్రభా. చివరికి మరణానికి ప్రాణం పోతున్నా కూడా వాళ్ళు దాటారు తప్ప వెనక్కి రాలేదు దేవా. వాళ్ళకి నీ బలం ఉంది నాయన, నీ సహాయం ఉంది ప్రభా. నీ సహాయం వల్ల ఏదైనా చేయగలం. మాకు బలం ధరింపజేసేవాడు నువ్వే, మాకు బలములాగా మారి మమ్మల్ని ధరించుకోవాడు నేబాడవాడు నువ్వే ప్రభా. మా మీదికి దిగొచ్చేవాడు, మమ్మల్ని నింపేవాడు నువ్వే. మా చేతులను ప్రభా, మా కాళ్ళను లేడి కాళ్ళ వల్లే, మా చేతులకు యుద్ధాన్ని, మా వేళ్ళకి పోరాటాలని నేర్పేవాడు. మా జీవితంలో ఎరుగుతున్న ప్రతిదీ, జరుగుతున్న ప్రతిదీ ప్రభా దాటడానికి మాకు కావలసిన బలాన్ని ఇచ్చేవాడు. కొన్నిసార్లు మేము బలహీనమైంది, మా శరీరాలు బలహీనమైపోతాయి, మా మనసులు బలహీనమైపోతాయి.
ఆత్మలు బలహీనమైపోతే చచ్చిపోయిన వ్యక్తికి ప్రభా ప్రాణం వచ్చినట్టుగా నీ బలం వల్ల ప్రభా కృంగిపోయిన మాకు శరీరంలో ఆత్మలో బలాన్ని ఇచ్చేవాడు, మనసులో బలాన్ని ఇచ్చేవాడు, బలములాగా మమ్మల్ని ధరించుకునేవాడు, బలములాగా మా మీదకి దిగి వచ్చేవాడు. ఎంత గొప్ప దేవుడు నాయన. మా కోసం జనాల విషయంలో ప్రతిదండన చేసేవాడు, మా కోసం జనాలను లోబర్చేవాడు. నీ సహాయం వల్ల వారు లోబడతారు, నువ్వే వాళ్ళకు ప్రతిదండన చేయగలవు దేవా. అందుకే నేను స్తుతిస్తున్నా, నీ కనికరాన్ని బట్టి స్తుతిస్తున్నా, నీ గొప్పతనాన్ని బట్టి స్తుతిస్తున్నా. ఇంతగా ఆ రోజు దావీదుకు మరి మీరు దేవుడుగా ఉన్నారు, ఈరోజు మాకు కూడా చీకటిలో మీరు దేవుడు. ఆయా ప్రాకారాలు దాటినప్పుడు సహాయం దేవా, బలహీన టైంలో మా బలము దేవా, జనాల విషయంలో ప్రతిదండన చేసి ఏ విషయాల్లో ప్రభా మరి మాకు లోపడాలో ఆ విషయాల్లో లోపడేటట్టు చేయగలం. లాంటి దేవుడిగా మాకున్నందుకై నీకేమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోగలము దేవా. ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేక ఈ నామా దీన స్తుతి ఆరాధన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే హృదయపూర్వకంగా సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. నా కాళ్ళను లెడికాలుగా చేయును, ఎత్తైన స్థలములో శక్తితో నిలేపెను. నా కాళ్ళను లెడికాలుగా చేయును, ఎత్తైన స్థలములో శక్తితో నిలుపును. రక్షణ కేడము నాకందించి, రక్షణ కేడము నాకందించి, అక్షయముగా తన పక్షము చేర్చిన, అక్షయముగా తన పక్షము చేర్చిన యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. నా
శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశము లరికట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశము లరికట్టినను. వరదవలే భక్తిహీనులు పంచిన, వరదవలే భక్తిహీనులు పంచిన. వదలక నన్ను ఎడబాయని దేవా, వదలక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణపు తురులు మరువక మురళిడా, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. మరణపు తురులు మరువక మురళిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. తన ఆలయములో నా మొర వినెను, తన ఆలయములో నా మొర వినెను. అదిరేను ధరణి భయకంపముచే, అదిరేను ధరణి భయకంపముచే. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా పౌరుషము గల ప్రభుతో పింపగ పర్వత పునాదులు వనకెను. పౌరుషము గల ప్రభుతో పింపగ పర్వతముల పునాదులు వనకెను. తన నోటి నుండి వచ్చిన అగ్ని, తన నోటి నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరుల నెల్లను, దహించి వేసెను వైరుల నెల్లను. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవే. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవే. అన్యజనులలో ధన్యత చూపుచు, అన్యజనులలో ధన్యత చూపుచు. హల్లెలూయా స్తుతిగానము చేసేద, హల్లెలూయా స్తుతిగానము చేసేద. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ
మార్గం యెహోవా మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. ఉరుములు మెరుపులు మెండుగా చేసి, ఉరుములు మెరుపులు మెండుగా చేసి అపజయమిచ్చును అపవాదికి, అపజయమిచ్చును అపవాదికి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. చిన్న వాక్యం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. మీలో యుద్ధములో పోరాటంలో దేని నుండి కలుగుతున్నవి? మీ అవయవములలో పోరాడు ఈ భోగేచ్ఛల నుండి కదా. మీరు ఆశించుతున్నారు కానీ మీకు దొరకటలేదు, నరహత్య చేదురు, చరపడుదురు కానీ సంపాదించుకోలేదు, పోట్లాడుదురు, యుద్ధము చేదురు కానీ దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకదు. మీరే అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుతారు కనుక మీకేమీ దొరకలేదు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువాగును. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడనట్టుగా అపేక్షించున అని లేఖనము చెప్పుచున్నది వ్యర్థమని అనుకొనుచున్నారా? కాదు, కానీ ఆయన ఎక్కువ కృప ఇచ్చును. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకి కృప అనుగ్రహించు అని లేఖనం చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడి మీ యొద్ద నుండి పారిపోవు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకునండి, విమర్శకులారా మీ హృదయాలను పరిశుద్ధపరచుకోండి. వ్యాకుల పడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకి, మీ ఆనందము చింతకు మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించు. ప్రేమ కలిగిన దేవా, ఇంతవరకు సహాయం చేస్తూ వచ్చాము. కొన్ని తలంపులు ప్రభా మాకు అనుగ్రహించండి. అవసరమైన రీతిలో ప్రభా ఏ ఉద్దేశంతో రాయించారో అదే ఉద్దేశాన్ని నీ ఆత్మ ద్వారా మాకు బయలుపరచమని కోరుతూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ 4వ అధ్యాయానికి వచ్చేసరికి కొన్ని హెచ్చరికలు యాకోబు గారు చేస్తూ వచ్చాడు. యాక్చువల్గా ఈయన అన్ని హెచ్చరికలు చేశాడు. యాకోబు గారు ప్రసంగం 1వ అధ్యాయం దగ్గర నుంచి మార్చుకునేటివి చేయాల్సిన విషయాలు చెప్తూ వచ్చాడు. 2వ అధ్యాయంలో మరి క్రియల గురించి, విశ్వాసం గురించి, మోమాటం లేని జీవితంలో మార్చుకోవడం గురించి, భక్తి గురించి, వినే విషయాల గురించి 1వ అధ్యాయంలో, ఇలా 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి 4 విషయంలో చేయాల్సిన విషయాలు. ప్రతి అధ్యాయంలో కూడా ఎక్కువగా ఆయన దృష్టి చేయలేని విషయాలు చేయడానికి
చెయ్యాల్సిన విషయాలు చేయడానికి చెప్తూ వచ్చిన మాటలే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఈ పారాగ్రాఫ్ మొత్తంలో ఒక విషయాన్ని తీసుకొస్తున్నాడు. అదేంటంటే మీలో యుద్ధాలు పోరాటాలు దేని నుండి కలుగుతున్నాయి అంటే మీకు యుద్ధాలు పోరాటాలు మీలో ఉన్నాయి అక్కడ తీస్తున్నాడు. అవి ఎందుకు వస్తున్నాయి అంటే మీ అవయవాల్లో ఉండే భోగేచ్ఛలు, అవయవాల్లో పోరాడే భోగేచ్ఛలు. అంటే మీకు యుద్ధాలు పోరాటాలు కలుగుతున్నాయి. అవి ఎందుకు కలుగుతున్నాయి అంటే అవయవాల్లో పోరాడే భోగేచ్ఛలు. అది కొంచెం కష్టమైన పదాన్ని వాడాడు, భోగేచ్ఛలు. భోగము అనే మాట కొంచెం వినడానికి కష్టమైన మాట. అలాంటి భోగేచ్ఛలు అనే పదాన్ని వాడాడంటే భోగము ప్లస్ ఇచ్చ అంటే భోగము వాళ్ళకు ఉండే కోరికలు అనే విధంగా మాట్లాడాడు. అలాంటి కోరికలు మీలో ఉన్నాయి. అందుకే మీరు ఆశపడుతున్నారు అని దొరకట్లేదు. దానికోసం నరహత్య చేస్తారు, మత్సరపడతారు, కానీ సంపాదించుకోరు. అంతేకాకుండా దేవుణ్ణి అడగరు కాబట్టి పొందారు. ఒకవేళ అడిగినా మీ భోగాల కోసం అడుగుతారు. అది రెండో విషయం. రెండోసారి చెప్తున్నాడు, అడిగినా భోగాల కోసం అడుగుతారు. దురుద్దేశంతో అడుగుతున్నారు, దురుద్దేశంతో ఉపయోగించడానికి అడుగుతారు. అందుకే మీకు దొరకట్లేదు అనే ఒక విషయాన్ని చెప్తున్నాడు. మీకు యుద్ధాలు పోరాటాలు ఉన్నాయి, నరహత్య చేస్తారు, మత్సరపడతారు, మీరు ఆశపడతారు, కానీ దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేదంటే మీరు ఆశపడేది మీ అవయవాల్లో ఉన్న భోగేచ్ఛల నుండే మీకు ఆశలు కలుగుతున్నాయి. దానికోసం మీరు హత్య చేస్తారు, సంపాదించుకోలేరు, మత్సరపడతారు, సంపాదించుకోలేరు, దేవుణ్ణి అడగరు, సంపాదించుకోలేరు. ఒకవేళ అడిగినా భోగాల కోసం అడుగుతారు తప్ప, భోగాల కోసం వినియోగించడానికి అడుగుతారు తప్ప మంచి ఉద్దేశంతో అడగరు అని చెప్తూ, వ్యభిచారులారా, ఈ లోకముతో స్నేహము దేవునితో వైరమని మీకు తెలియదా? ఈ లోకముతో స్నేహం చేయగోరేవాడు దేవునికి శత్రువు అవును అంటాడు. అంటే ఈ విషయాన్ని ఇక్కడ ఎందుకు పెట్టాడంటే ఈ లోకముతో స్నేహము దేవునితో వైరం. ఈ లోకముతో స్నేహం అంటే మనుషులు అని మాట్లాడలేదు ఇక్కడ. లోకంలో ఉన్న వాళ్ళతో అనే పదాన్ని ఉపయోగించలేదు. ఈ లోకముతో స్నేహము, ఈ లోకముతో స్నేహం. లోకంలో ఈ లోకం అంటే మన మనుషులకు వెళ్తుంది, మన మైండ్. ఈ లోకముతో స్నేహం దేవునికి వైరం. ఈ లోకము అనే దానికి యాకోబు మన క్లారిటీ ఇవ్వలేదు, కానీ యోహాను గారు తన పత్రికలో చెప్తూ ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుటం, అవి దేవుని నుండి పుట్టినవి కాదు. అందుకే వాటిని మీరు సంపాదించుకోకూడదు, వాటిని మీరు వెంటాడకూడదని యోహాను గారు తన పత్రికలో లోకము అంటే ఏందో చెప్తాడు. అదే విషయాన్ని ఇక్కడ యాకోబు గారు ఈ లోకముతో స్నేహం అంటే శరీరాశలు, నేత్రాశలు, జీవపుటంబము, ఇవి అవయవాల్లో పోరాడే భోగేచ్ఛల నుంచి మీరు సంపాదించుకోవడానికి కోరుకుంటారు, ఆశపడతారు, తెచ్చుకోవాలని మీరు అనుకుంటారు. దేవుణ్ణి అడుగుతారు, కానీ మీ భోగాల కోసం అడుగుతారు. దానికోసం నక్కలు చేస్తారు, మత్సరపడతారు, అవి సంపాదించుకోవడానికి ఏదైనా తెగిస్తారు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. అందుకే ఈ లోకముతో స్నేహము అంటే, లోకముతో స్నేహం అంటే ఈ శరీరాశలతో, నేత్రాశలతో, ఈ జీవపు డమ్మంతో స్నేహం అనేది దేవునితో వైరము. ఈ లోకంతో స్నేహం చేస్తే దేవుడికి శత్రువు అవుతాడు. అందుకే 5వ వచనం చెప్తున్నాడు, ఆయన మన యందు నివసించ చేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షిస్తుందా? దేవుడు మనలో ఉంచిన ఆత్మ మత్సరపడే విధంగా కోరుకోదు, కానీ మీరు మత్సరపడుతున్నారు, నరహత్యలు చేస్తున్నారు, అట్లా కోరుకుంటున్నారు. అంటే దేవుని ఆత్మ అట్లా కోరుకోదు.
మీరు దేవుని ఆత్మ ఉంటే మచ్చరపడేంతగా అపేక్షించదు, మచ్చరపడేంతగా కోరుకోదు. కానీ మీరు కోరుకునేది మీ భోగేచ్ఛల కోసం, మీ పోరాటాల కోసం, మీ అవయవాల్లో ఉన్న వాటి కోసం మచ్చరపడి నరహత్య చేసి భోగాల కోసం దేవుడిని అడిగి లోకంతో స్నేహము, లోకంలో ఉన్న వాటితో స్నేహము. అందుకే దేవుని స్నేహము మీతో ఉండదు, దేవునికి లోకానికి స్నేహము ఉండదు, అది శత్రుత్వం అని చెప్తున్నాడు. ఆత్మ అట్లా కోరుకూడదు. దేవుడు మనలో ఉంచిన ఆత్మ మచ్చరపడేంతగా అపేక్షిస్తుందా? క్వశ్చన్ వేశాడు. అంతగా అపేక్షిస్తా కాదు. ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించునని చెప్తున్నాడు. అందుకే ఏం చెప్తున్నాడు తెలుసా? దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, దేవుని దగ్గరికి రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. తర్వాత మీ చేతులను శుభ్రం చేసుకోండి, విమనస్కులారా మీ హృదయాలను శుభ్రపరచుకోండి, వ్యాకులపడండి, దుఃఖపడండి, ఏడవండి, ఆనందాన్ని చింతకు మార్చుకోండి, ప్రభు దృష్టికి తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఇప్పుడు అపవాదిని తీసుకొచ్చాడు, పాపాన్ని తీసుకొచ్చాడు. ఈ వచనాలు ఏం తీసుకొచ్చాడంటే, అపవాది లోకము అంది, లోకంలో ఉన్న ఈ వాణి, లోకంలో ఉన్న కోరుకోవడానికి ప్రేరేపించేది వాడు. మీరు దేవుని దగ్గరికి రండి. ఇప్పుడు అపవాది దగ్గర ఉన్నారు, అపవాదిని మీరు ఎదిరించాలి, అపవాదిని మీతో పోరాడాలి. అపవాదిని ఇప్పుడు మీరు మిత్రులుగా మారారు, ఎందుకంటే మీరు లోకంలో ఉన్నాయి కోరుకుంటున్నారు, లోకంలో ఉన్నాయి వాటిని ఆశిస్తున్నారు. అవి ఆశించేది మీ అవయవాల్లో ఉన్న భోగేచ్ఛలు, ఈ కోరికలు. దానికోసం నరహత్య చేస్తారు, మత్సరపడతారు, ఏదైనా తెగించుతారు. అందుకనే అపవాదిని ఎదిరించాలి, దేవుని దగ్గరికి రండి, చేతులను కట్టుకొని రండి, హృదయాలను మార్చుకొని రండి అని చెప్పి ఒక వ్యక్తి లోకంతో ఉన్న వాటితో స్నేహము, సాతానుకు దగ్గరగా ఉన్న వాటిని వదిలేసి దేవుని దగ్గరికి రావాలి. ఆత్మ, దేవుడు మనలో పెట్టిన ఆత్మ మచ్చరపడేంతగా అపేక్షించదు, కోరుకోదు. అందుకే ఆయన దీనులకు కృప ఇస్తాడు, అహంకారులు ఎదిరిస్తాడు. దీనంగా ఉంటే కృప ఇస్తాడు, అదే అహంకారంగా ఉంటే ఎదిరిస్తాడు అనే విషయాలు చెప్తూ వచ్చాడు. అంటే దేవుని దగ్గరికి రండి, దేవుని దగ్గర తగ్గించుకోండి. అపవాదితో ఉండాల్సింది కాదు, అపవాదిని ఎదిరించాలి, అపవాది నుంచి రావాలి. లోకంతో ఉండడం కాదు, లోకానికి శత్రువుగా మారాలి. అవయవాల్లో ఉన్న భోగేచ్ఛలు కోరుకోవడం కాదు, మనలో ఆత్మ అట్లాంటివి కోరుకోదు. ఈ విషయాలను చెప్తున్నా అంటే, ఒక వ్యక్తి పూర్తిగా దేవునిలోకి రావడానికి, విశ్వాసిగా బ్రతుకుతున్న వ్యక్తికి ఆశలు చచ్చిపోవడానికి, లోకంలో ఉన్న ఆశలంతా శరీరాశ, నేత్రాశ, జీవముడం, ఈ ఆశలు మన అవయవాలు కోరుకుంటాయి. శరీరానికి కావాల్సిన శరీరం కోరుకుంటది, మనసు కావాల్సిన మనసు కోరుకుంటది, జీవపుడము, గర్వము, మరి ఇవన్నీ. అందుకే దేవుడు దీనులకు కృప ఇస్తాడు, అహంకారులను ఎదిరిస్తాడు, ప్రభు దృష్టికి తగ్గించుకోమంటున్నాడు. అపవాదిని ఎదిరించండి, దేవుని దగ్గరికి రండి. మీరు ఇప్పుడు దేవునికి దూరంగా ఉన్నారు, చేతులను శుభ్రం చేసుకోండి, హృదయాలను, రెండు మనసులు, ద్విమనస్కులు, ఇటు లోకంతో స్నేహము, ఇటు దేవునితో స్నేహము. లోకంలో ఉన్నాయి ఆశిస్తున్నారు, ఇటు దేవుడు కావాలని ఆశిస్తున్నారు. ఇవన్నీ మార్చుకోమంటున్నాడు. ఆనందాన్ని దుఃఖానికి మార్చుకోండి, నవ్వును చింతకు మార్చుకోండి, ప్రభు దగ్గరికి రండి అని చెప్తున్నాడు. ఎందుకంటే మీరు ఆశపడుతున్నారు, దొరకట్ల. దేవుణ్ణి అడుగుతున్నారు, సంపాదించుకోవట్ల. ఒకవేళ దేవుణ్ణి అడిగినా మీ భోగాల కోసము వినియోగించడానికి అడుగుతున్నారు, లోకంలో ఉన్నాయి అడుగుతున్నారు. లోకంతో స్నేహము దేవునికి వైరము, లోకంతో స్నేహం చేస్తే దేవునికి శత్రువు అవుతాం అనే క్లారిటీ ఇక్కడ ఇస్తున్నాడు. ఈ వచనాలన్నిట్లో కూడా ఒక వ్యక్తి లోకంతో స్నేహం చేసి అవయవాల్లో ఉన్న భోగేచ్ఛలను కోరుకొని దేవునికి దూరంగా ఉండి దానికోసం నరహత్య చేసి మచ్చరపడి సంపాదించుకోవాలని ప్రయత్నం చేసి అపవాదికి దగ్గరగా వెళ్ళి దేవునికి దూరంగా వెళ్ళి ఉన్న వ్యక్తిని అపవాదిని ఎదిరించి దేవునికి దగ్గరకు వచ్చి దేవుని దగ్గర మనం తగ్గించుకొని దేవుని దగ్గర హృదయాలను, చేతులను శుభ్రపరచుకొని దేవుని దగ్గర లోకంలో ఉన్న నవ్వు, ఆనందము, ఆ భోగాల వల్ల కలిగి దాన్ని అంతటి వదిలిపెట్టి అవి చింతకు, దుఃఖానికి మార్చుకొని దేవునితో ఉండాలి. అప్పుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. దేవునితో ఉంటే అప్పుడు కృప ఇస్తాడు. అలాగా మీరు చెయ్యాలని చెప్పి
ఈ మొదటి పారాగ్రాఫ్ లో చెప్తా ఉన్నాడు. అలాగే మన జీవితాల్లో కూడా కొన్ని లోకంతో స్నేహం అంటే లోకంలో ఉన్నవి కోరుకోవడం, శరీరాశలు, నేత్రానికి కావలసిన ఆశలు, జీవానికి ఇవి మనం కోరుకుంటుంటే, అవి అడుగుతుంటే వాటి కోసం పోరాటం, వాటి కోసమే నక్కలు చేస్తున్నారు, వాటి కోసమే మత్సర పడుతున్నారు. ఒకడికి ఆస్తి విస్తృపడితే మత్సర పడుతున్నారు, ఒకటి చంపుతున్నాడు ఆస్తి కోసం, లోకంలో ఉన్న పదవుల కోసం చంపుతున్నాడు. కానీ దేవుని ఆత్మ మత్సరపడేంతగా అపేక్షించదు. అందుకే ఉన్నోళ్ళప్పుడు అమ్మేసుకున్నారు, ఉన్నోళ్ళని పంచిపెట్టుకున్నారు, లోకంలో ఘనత పేరు ప్రఖ్యాతులన్నీ వదిలేసుకున్నారు. అప్పుడున్న సంఘం వాటి ఆస్తులు వదిలేసుకున్నారు, వాళ్ళ పదవులు వదిలేసుకున్నారు, వాళ్ళ స్థానాలను వదిలేసుకున్నారు, లోకంతో ఉన్నవన్నీ వదిలేసుకున్నారు. అవి కోరుకోలేదు, వాటిని దురుద్దేశంతో వినియోగించడానికి, భోగాల కోసం దేవుని ఏది అడగలేదు. వాళ్ళు శరీర సౌఖ్యాల కోసం, లోకంలో పేరు ప్రఖ్యాతుల కోసం, లోకంలో జీవపు డంబం కోసం వాళ్ళు అడగలేదు. సాతాను యేసుప్రభువుకి అన్ని ఇస్తా నాకు నమ్మమంటే పోయి సాతానుతో స్నేహం చేయలేదు, సాతాను ఎదిరించాడు. అపవాదిని వెళ్ళిపోనా అంత నుండి మనం ఎదిరించాలి, వాడిని దేవుని దగ్గరికి రావాలి అనే క్లారిటీ ఇస్తున్నాను. లోకంలో ఉన్న నవ్వు ఆనందాన్ని దుఃఖానికి మార్చుకోవాలి, చింతకు మార్చుకోవాలి. లోకంలో కలిగే ఆనందం అంతా, శరీరాశల్లో నేత్రాశల వల్ల కలిగే ఆనందం అంతా శాశ్వతం కాదు. దాన్ని మన దుఃఖానికి మార్చుకొని అహంకారాన్ని వదిలిపెట్టేది దేవుని దృష్టిలో దీనంగా మారాలి అని ఆ రోజున్న సంఘానికి ఈ విషయాలు చెప్తూ వచ్చాడు. రోజు దేవుడు మనకు కూడా చెప్తున్న మాటలు, మనం అడిగేవి మన ఆశలు భోగేచ్చలేమో, మనం అడిగేవి మన భోగాల కోసం అడుగుతున్నామేమో. మనం లోకంతో స్నేహము అంటే లోకంలో ఉన్న వాటిని మనం సంపాదించుకోవడానికి, లేదా లోకంలో ఉన్న ఆశలు మనకు కలిగితే అది లోకంతో స్నేహమే. అపవాదికి దగ్గరగా ఉన్నది, అపవాదిని ఎదిరించాలి, దేవుని దగ్గరికి రావాలి, అప్పుడు ఆయన మన దగ్గరికి వస్తాడు అనే క్లారిటీ ఇక్కడ ఇస్తున్నాడు. తర్వాత ఇంకొక విషయం ఏం చెప్తున్నాడు అంటే, సహోదరులారా ఒకనికి విరోధంగా ఒకడు మాట్లాడకండి. తన సహోదరునికి విరోధంగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చేవాడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుకున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవాడవు కాక న్యాయం విధించువాడవైతివి. ఒక్కడే ధర్మశాస్త్రము నియమించి న్యాయం విధించువాడు, ఆయనే రక్షించడానికి నశింపజేయడానికి శక్తిమంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, తీర్పు తీర్చే విషయంలో చెప్తున్నాడు. సహోదరునికి విరోధంగా మాట్లాడవద్దు, సహోదరునికి విరోధంగా మాట్లాడి తీర్పు తీర్చొద్దు. ఎందుకంటే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడి తీర్పు తీర్చితే నువ్వు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవాడో కాకుండా న్యాయం విధించేవాడవు లాగా అవుతావు. అందుకే నువ్వు సహోదరునికి విరోధంగా మాట్లాడొద్దు, నువ్వు తీర్పు తీర్చొచ్చు. ఎందుకంటే ఒక్కడున్నాడు దేవుడు, ఆయనే ధర్మశాస్త్రం పెట్టింది ఆయనే, ధర్మశాస్త్రం ప్రకారం తీర్పు తీర్చేది ఆయనే, ధర్మశాస్త్రాన్ని నియమించింది ఆయనే. ఆయన రక్షింపగలడు, నశింప చేయగలడు. అంటే ధర్మశాస్త్రం ప్రకారం జీవిస్తే వాళ్ళని రక్షించగలడు, చేయకపోతే వాళ్ళని నశింపజేయగలడు. కానీ నువ్వెవరు పరునికి తీర్పు తీర్చడానికి? నువ్వెవరు అంటే ఏ సహోదరుని గురించి కూడా మనం తీర్పు తీర్చాల్సిన అవసరం లేదు. తీర్పు తీర్చకూడదు అని చెప్తున్నాడు. తీర్పు తీర్చే అర్హత మనకు లేదు. తీర్పు తీర్చేది దేవుడే. ధర్మశాస్త్రం ఏమి చెయ్యాలో చేయకూడదో చెప్పింది ఆయన. ఆయన ఒక వ్యక్తిని రక్షించగలడు తీర్పు తీర్చి, ఒక వ్యక్తిని నశింపజేయగలడు తీర్పు తీర్చి. నువ్వు తీర్పు తీర్చి రక్షించగలవా? నువ్వు తీర్పు తీర్చి నశింపజేయగలవా? అందుకే పరుని గురించి మాట్లాడడానికి సహోదరునికి విరోధంగా మాట్లాడతాడు. సహోదరునికి విరోధంగా అసలు నువ్వు తీర్పు తీర్చొద్దు. ధర్మశాస్త్రాన్ని ప్రకారం న్యాయం విధించడానికి నువ్వెవరు? న్యాయం విధించేది ఆయన, నియమించింది ఆయన, తీర్పు తీర్చేది ఆయన. ఒక వ్యక్తిని రక్షించగలడు, నశింపజేయగల శక్తిమంతుడు. నువ్వెవరు పరువునికి తీర్పు తీర్చడానికి అని చెప్తాను.
అంటే ఆ రోజుల్లో ధర్మశాస్త్ర ప్రకారము ఒకరిని విమర్శించడం, తీర్పు తీర్చడం చాలా ఎక్కువగా ఉండేది. ధర్మశాస్త్రం వీళ్ళు చేస్తున్నారా, చేయట్లేదా? పౌలు గారిని, యేసు ప్రభుని ఆ రోజు వాళ్ళు విమర్శించారు, తీర్పు తీర్చారు. వేరే ఇవి పాటించట్లేదు, ఇవి చేయట్లేదు అని పౌలును పట్టుకున్నారు. యేసు ప్రభును కూడా ధర్మశాస్త్ర ప్రకారం చేయట్లేదని చెప్పి కొట్టి చంపాలని తీసుకెళ్లారు. ఆ రోజుల్లో యూదులైన క్రైస్తవులు వేరే వ్యక్తులు చేస్తున్నారో లేదో తీర్పు తీర్చి వాళ్ళకు విరోధంగా మాట్లాడి వాళ్ళని శత్రువులుగా చూసి ఆ రోజు వాళ్ళని వెలివేసి లేదా వాళ్ళను శిక్షించడానికి ఆ రోజు ఎక్కువగా సంఘంలో ఉండేది. ఆ విషయంలో అదే చెప్తాను, నువ్వెవరో తీర్పు తీర్చడానికి, నువ్వెవరు సహోదరునికి వ్యతిరేకంగా మాట్లాడటానికి? ధర్మశాస్త్రాన్ని విధించిన వాడు, తీర్పు తీర్చేవాడు ఒక్కడే దేవుడు. ఆయన రక్షింపగలడు, నశింప చేయగలడు. నువ్వెవడో తీర్పు తీర్చడానికి అని చెప్పి ఆ రోజు ఉన్న విశ్వాసాన్ని హెచ్చరిస్తున్నాడు. రోజు దేవుడు అదే మనకు చెప్తుంది. ఒక వ్యక్తి గురించి తీర్పు తీర్చాల్సిన అవసరం మనకు లేదు. మనము తీర్పు తీర్చేంత శక్తి మనకు లేదు. మనం కాదు ధర్మశాస్త్రాన్ని, వాక్యాన్ని రాసింది, మనం కాదు ప్రతిదీ నియమించింది, దేవుడు నియమించాడు. దేవుడే తీర్పు తీర్చేది. రక్షించగలడు, నశింప చేయగలడు. ఒక వ్యక్తిని పరలోకానికి తీసుకెళ్ళడు, నరకంలో వేయగలడు. దేవుడే ఒక వ్యక్తికి న్యాయ ప్రకారంగా న్యాయం విధించేవాడు, తీర్పరి ఆయన. నువ్వెవరు తీర్పు తీర్చడానికి? న్యాయం విధించేది దేవుడు, తీర్పు తీర్చేది దేవుడు. రక్షించడానికి తీర్పు తీర్చేవాడు, నశింప చేయడానికి తీర్పు తీర్చేవాడు. అందుకే ఏ మనుషుని గురించి తీర్పు తీర్చే అర్హత మనకు లేదు, ఏ సహోదరుని గురించి తీర్పు తీర్చే అర్హత మనకు లేదు. ఎందుకంటే మనం కాదు ధర్మశాస్త్రాన్ని, వాక్యాన్ని రాసింది, దేవుడే రాసింది. ఒక్కడే ధర్మశాస్త్రాన్ని విధించింది, నెరవేర్చేది. ఆయనే తీర్పు తీర్చే శక్తి ఉంది, ఆయనే రక్షించే శక్తి ఉంది, ఆయనకే నశింపజేసే శక్తి ఉంది. అందుకే ఎవరి గురించి విరోధంగా మాట్లాడకూడదు. ఎవరు ధర్మశాస్త్రం ప్రకారం చేస్తున్నారో చేయట్లేదో మనకు చెప్పగలిగే, తీర్పు తీర్చే అర్హత లేదు. అందుకే పరునికి తీర్పు తీర్చడానికి నువ్వెవడవు అంటున్నాడు. నువ్వెవడవయ్యా పరునికి తీర్పు తీర్చి శిక్షించడానికి? ఆ రోజు ఎంతో మంది శిక్షలు ఇచ్చారు. స్టెఫను రాళ్లతో కొట్టారు. పౌలు గారిని పట్టుకొని దేవాలయం నుంచి లాగి బయటకేశారు, ధర్మశాస్త్ర ప్రకారం చేయట్లేదు అని. యేసు ప్రభువును కూడా మా ధర్మశాస్త్ర ప్రకారం ఇతడు చేయట్లేదని చెప్పి ఆయన కూడా చంపడానికి వెనకాల లేదు. ఆ రోజు భక్తులు, విశ్వాసులు ధర్మశాస్త్రాన్ని చేతుల్లోకి తీసుకొని వాళ్ళు పెత్తనం చేసేవాళ్ళు, వేరే వాళ్ళని శిక్షించడానికి, వేరే వాళ్ళని కొట్టడానికి తెగించేవాళ్ళు. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం పట్టుకొని వేరే వాళ్ళని శిక్షించడానికి, తెగించడానికి కాదు, వాళ్ళని రక్షించగలగాలి, వాళ్ళని దారిలోకి తీసుకురాగలగాలి తప్ప వాళ్ళని తీర్పు తీర్చి శిక్షించి వాళ్ళ మీద మనం భారాన్ని మోపకూడదని చెప్తున్నాడు. తర్వాత ఇంకా 13 నుంచి 17 వచనాల వరకు ఒక విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. నేడైనా రేపైనా ఒకానొక పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించము రండని చెప్పుకొనులారా. రేపేమి సంభవించినా మీకు తెలియదు. మీ జీవమే పాటిది. మీరు కొంతలో సేపు కనబడి అంతలో మాయమైపోవు. ఆవిరి వంటి వారే కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికుండి అది ఇది చేతమని చెప్పుకున్నవాళ్ళు. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుతున్నారు. ఇట్టి అతిశయం అంతా చచ్చడది. బట్టి మేలైన తిరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగును. ఇక్కడ కొంతమంది ఆ రోజు సంఘంలో ఉన్నారు. వాళ్ళంతా ఈ రోజైనా రేపైనా ఒక పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదిద్దాము అని చెప్పుకుంటున్నారు. అప్పుడు యాకోబు గారు చెప్తున్నాడు, రేపు ఏమి సంభవిస్తుందో తెలియదు. మీ జీవం ఏం పాటిది? కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిదా అంతే. కనుక ప్రభు చిత్తమైతే బ్రతికుండి ఇది అది చేద్దామని చెప్పుకోండి. అంతేగాని ఇప్పుడైతే మీరు డంబాలయంతో అతిశయపడుతున్నారు. ఈ అతిశయము చెడ్డది. కాబట్టి మేలైంది ఎరిగి ఏది మేలో అది తెలిసి అది చేయకపోతే పాపం కలిగింది అని చెప్తున్నాడు. అంటే భవిష్యత్తులో నేను అది చేసి ఇది చేసి
మరి సంపాదించుకొని పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని డబ్బు సంపాదించుకొని నీ స్థితికి వెళ్తా ఆ స్థితికి వెళ్తా అది చేస్తా ఇది చేస్తా అని గొప్పలు చెప్పుకుంటున్న విశ్వాసులు ఆ రోజు కనపడుతున్నారు. డంబములు చెప్పుకుంటున్నారు. అది యాకోబు గారు చెప్పిన పదమే, డంబాలేందో అతిశయపడుతున్నారు. అలాంటి అతిశయము చెడ్డది అని చెప్తున్నాడు. అలాంటి అతిశయము చెడ్డది. మేలైంది ఏంటంటే మన జీవం ఎప్పుడు పోతుందో తెలియదు, దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఒకవేళ బ్రతికుంటే చేద్దాంలే అది ఇది అని చెప్పుకోవాలి తప్ప, ఇప్పుడైతే మీరు అతిశయించేది చెడ్డది. మేలైంది మీరు చేయకుండా మీరు ఉంటే మీకు పాపం కలిగింది. మేలైంది ఏంటిది? దేవుడు చిత్తమైతే బ్రతికుండి సరే చూద్దాములే, ఆవిరి ఉంటే ఊపిరి ఉంటే చేద్దాం అనుకోవాలి తప్ప, నేను రోజులుండి ఇది చేస్తా అది చేస్తా ఇంత సంపాదించుకుంటా అంత సంపాదిస్తా అని చెప్పి అతిశయపు మాటలు మాట్లాడితే, అవి డంబపు మాటలు మాట్లాడితే అతిశయము చెడ్డది. దానివల్ల మీకు పాపం కలిగింది. మేలైంది మీరు ఆలోచించాలి. మన ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు, మన జీవం ఎప్పుడు పోతుందో తెలియదు. మనం అంతసేపు ఉండి అంతలో మాయిపోయే బ్రతుకులు మనవి. దేవుని చిత్తం అయితే చేద్దాం, లేకపోతే లేదు. ఎందుకు ముందే అనుకోవడం, ఎందుకు ముందే ఆలోచించడం, ఎందుకు ఈ లోకపరంగా అంత ప్లాన్లు వేసుకోవడం అని చెప్తున్నాడు. మనకి మేలైంది ఏదో ముందే దేవుడు చెప్పాడు. మన జీవం వెళ్ళిపోతే లోకాన్ని వదిలిపెడతాం, ఏం జరిగిద్దో తెలియదు మనకి. అలాంటప్పుడు మనం చేయాల్సింది ఇవి అది చేస్తామనే డబ్బాలు చెప్పుకోవడం కాదు. దేవుని చిత్తమైతే నేను అది ఇది చేస్తానని చెప్పుకోగలగాలి. ఈరోజు మనతో కూడా దేవుడు అది చెప్తున్నాడు. అది చేస్తాను ఇది చేస్తానని చెప్పుకొని అతిశయపడ్డాను కాదు. దేవుని చిత్తమైతే చేయగలుగుతాం. కొన్ని డంబాలన్నీ, కొన్ని అతిశయ మాటలన్నీ చెడ్డవి. మన అతిశయించేది దేవుని దృష్టిలో చెడ్డగా ఉంటాయి. కొన్ని మనం ప్లాన్లు చెడ్డగా ఉంటాయి. మనం చేసే మాటలు, మన ఫ్యూచర్ ప్లాన్స్ కొన్ని చెడ్డగా ఉంటాయి. మనం ఏ రోజు చచ్చిపోతుందో తెలియదు, మన ఊపిరి ఎప్పుడు పోతుందో తెలియదు, మన ప్లాన్ ఏమో లే దేవుడు చిత్తం ఉంటేలే అని అలా మనం ఆలోచించగలగాలి, మనం అలా చేయగలగాలి. అంతే తప్ప లోకంలో ఉన్న వాటికి మనం టైం ఇచ్చి కేటాయించి ముందే ఇన్ని ప్లాన్లు వేసుకొని అది చేస్తాం ఇది చేస్తామని చెప్తుంటే అది డంబంలో ఏందో అతిశయించడం. అతిశయం చెడ్డది, అది మేలైంది కాదు కాబట్టి పాపం కలిగింది అని చెప్తున్నాడు. కాబట్టి ఈ మాటలను బట్టి ప్రార్థన చేసుకున్నా. ప్రేమ కలిగిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, యాకోబు గారు ఎన్నో విషయాలు ప్రభు ఆ రోజున్న సంఘానికి హెచ్చరికలు పంపించాడు. దేవ, ఈరోజు ఇలాంటి హెచ్చరికలు చేసే సేవకులు విశ్వాసులు ఆ మధ్యలో తక్కువైపోయారు ప్రభు. ఎందుకంటే లోతులోకి వెళ్ళి మనిషిని ఆయా విషయాల్లో హెచ్చరించడానికి పరిశుద్ధాత్మ ద్వారా ఈ కొత్త నిబంధనలో ప్రభు యాకోబు గారికి మీరు ప్రేరేపించిన ఆ సత్యాలు ఈ రోజుకి చరిత్రలో అలా నిలబడ్డాయి ప్రభు. ఒక మనిషి మరి ఏవేవి కోరుకుంటాడో, ఆశిస్తాడో, లోకంలో ఉన్నవి ఆశించడము, లోకంతో స్నేహం చేయడం అని, లోకంతో స్నేహం చేస్తే అది వైరం అని, లోకంలో మేము అడిగేవి అన్ని మా భోగాల కోసం అని, అప్పుడు మేము సాతానుకు దగ్గరగా ఉంటాం. కానీ నీ ఆత్మ అలా అపేక్షించదు, అలా అడగదు. అందుకే మేము సాతాన్ని ఎదిరించి నీ దగ్గరికి రావాలి. అప్పుడు మీరు మా దగ్గరికి వస్తారు. మా పాపాలను, మా హృదయాల్ని కడుక్కోవాలి, చేతులను కడుక్కోవాలి, మమ్మల్ని తగ్గించుకోవాలి. ప్రభా, ఎంత గొప్ప విషయాలను తెలియజేశారు దేవా. ఈరోజు సంఘాల్లో ప్రభా ఈ విషయాన్ని మేము చేయడానికి సహాయం చేయండి. మేము కూడా నిన్ను అడిగేవి ఏం అడగాలో తెలియదు ప్రభా. కొన్ని మా భోగాల కోసం, శరీరంలో అవయవాలుగా అతిశయించే వాటిని, శరీరాశల కోసం, నేత్రాశల కోసం, జీవపు డంబము, ఘనత పేరుల కోసం మేము అడుగుతున్నామేమో ప్రభా. అప్పుడు మేము లోకంతో స్నేహం, సాతానుకు దగ్గరగా బ్రతుకుతున్నట్టే ప్రభు. సాతాను ఎదిరించడానికి, లోకంతో స్నేహాన్ని కట్ చేయడానికి, నీ దగ్గరికి రావడానికి, నీ దగ్గరకు వచ్చి హృదయంలో నా విమర్శత్వాన్ని తీసివేసుకొని, చేతుల్లో ఉన్న పాపాన్ని శుద్ధి చేసుకొని
లోకంలో ఉన్న నవ్వును ఆనందానికి, దుఃఖానికి, చింతకి మార్చుకొని ప్రభా మేము బ్రతకడానికి సహాయం చేయండి. నీ దృష్టిలో తగ్గించుకొని నీ కృపను పొందాలి ప్రభా. మీ హెచ్చింపును మేము పొందాలి దేవా. ఆ రీతిగా సహాయం చేయండి. ఇంకా మెయిన్ విషయం ప్రభా, ఎంతో మందికి మేము విరోధంగా మాట్లాడి మేమే ధర్మశాస్త్ర ప్రకారం తీర్పు తీరుస్తున్నాం అన్నట్టుగా ప్రభా, ఎంతో మందికి విరోధంగా మాట్లాడి తీర్పు తెచ్చే అర్హత మాకు లేదు దేవా. ధర్మశాస్త్రం విధించింది మీరు, తీర్పు తీర్చేది మీరు, రక్షించగలరు, నశింపచేయగలరు. మేమెవరో ప్రభా, ఈ విషయంలో మాకు సహాయం చేయదేవా. ఎవరికి విరోధంగా ఏ విషయంలో మేము తీర్పు తీర్చకుండా మాకు సహాయం చేయండి. అలాగే ప్రభా, లోకపరమైన వాటి విషయంలో మేము అతిశయించకుండా, డబ్బముల విషయంలో అతిశయించకుండా, అది ఇది చేస్తాము చెయ్యాలి అని మేము ఆలోచించేవి కొన్నిసార్లు చెడ్డవై ఉండొచ్చు ప్రభా. మేమేమి చేయలేము, అజీవమే ఏ పాటితో ప్రభా. ఈ చిత్తమైతే బ్రతికి అది ఇది చేయడానికి సహాయం చేయండి. అలా మేలైన వాటి విషయంలోనే మేము అతిశయించడానికి, మేలైన వాటిని చేయడానికి మాకు సహాయం చేయండి. ఇంతవరకు ఆరాధన సహాయం చేసి వచ్చిన వారిని జ్ఞాపకం చేసుకోండి. నీ వాక్య తలంపులతో మమ్మల్ని నింపండి. వారమంతా సహాయం చేయండి. ఆరోగ్యము, ఆత్మీయ జీవితము, మానసిక జీవితంలో సమాధాన, సంతోషాలు, ఆశీర్వాదాలు దయచేయండి. చారిత్రక సంఘాలు, విశ్వాసాలు, సేవకులతో పాటు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. లోకంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అధికారుల నాయకులను, ఆయా దేశాల్లో ప్రభావ బ్రతుకుతో ఊపెడుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షించబడిన వారిని ప్రభా నీలో ఇంకా ఎదగడానికి, మార్చుకోవడానికి కావలసిన నీ ఆత్మతో నింపండి. ఇంతవరకు తోడుగా ఉన్నదిగా ఉన్నాను. ఎంతోమంది ఇబ్బందుల్లో ఉన్నారు ప్రభా, సహాయం చేయండి. ఎంతోమంది చెడు అనువారంలో బానిసలై బయటికి రాలేని స్థితిలో ఉన్నారు ప్రభా, అయినా సహాయం చేయండి. కుటుంబంలో సమాధానం లేదు, సహాయం చేయండి ప్రభా. ఎంతోమంది అప్పులతో ఇబ్బంది పడుతున్నారు, సహాయం చేయండి. ఎంతో మందికి ప్రభా అనారోగ్యాలతో బాధపడుతున్నారు, సహాయం చేయండి. చదివే వారిని జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలు పనులు చేస్తున్నామని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆయా పరిస్థితుల్లో అయినా ముందుకెళ్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అధికారులను, నాయకులను జ్ఞాపకం చేసుకోండి. వృద్ధులను, దిక్కులేని వారిని జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో పేదలైన సహోదరులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అన్ని విషయాల్లో ప్రభా, అన్ని కుటుంబాలకు కావాల్సిన ప్రతిదీ దయచేయండి ప్రభా. ఉద్యోగాలు, వివాహాలు, గర్భిణీ స్త్రీలు, ఇక ప్రసవ వేదన పడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి కావాల్సిన సహాయాన్ని దయచేయండి. ఎంతోమంది పనులు లేక ఇంట్లో జరగక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు, జ్ఞాపకం చేసుకోండి. కుటుంబంలో ప్రభా సమాధానం, సంతోషం లేక పోరాటాలతో ఉన్నారు, జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ సమాధానం పరలోక సంబంధమైన సన్నిధి వాతావరణం ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ వారం అంతా నన్ను, మమ్మల్ని ఎక్కగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ ప్రభా మీరేమి సహాయాన్ని సమృద్ధిగా ఉంచమని కోరుతూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు అనే నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహాయము, సన్నిధి విధంగా జీవించడానికి మనకును, సర్వత్రిక సంఘానికి, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభువే సహాయం చేసి నడిపించడం. ఆమేన్. అందరికీ వందనాలు.